ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యోబు గ్రంథము 24 అధ్యాయము 25 మరియు 26 అధ్యాయాలు చదువుకుందాము. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు ఆశ్రయం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి యొద్దను తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గంలో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశంలోని బీదలు ఎవరికిని తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యంలోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకును. పొలంలో వారు తమ కొరకు గడ్డి కోసికొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఉందురు. చలిలో వస్త్రహీనులై పడి ఉందురు. పర్వతముల మీది జల్లులకు తడిసి ఉందురు. చాటు లేనందున బండను కౌగలించుకొందురు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యుద్ధ తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలి కొని పనులను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగలను ఆడించుదురు. ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగల వారై ఉందురు. జనము గల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొరపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగుబడు వారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనం చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నం వేయుదురు. పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనులరు. వారందరూ ఉదయమును మరణాంధకారంగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు. అనావృష్టి చేత ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారు పిల్లలు కనని గుడ్రాండ్రను బాధ పెట్టుదురు. విధవరాండ్రను మేలు చేయరు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి భయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీన స్థితిలో చూచి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఇలాగ జరుగని ఎడల నేను అబద్ధికుడనని రుజుపరచువాడేవాడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడేవాడు? 25వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. 26వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను.
శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. బలం లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానం లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. నాశన కూపము బట్ట బయలుగానున్నది. శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యంపైని భూమిని వ్రేలాడ చేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘంను వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడెవడు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.